అందరికీ నమస్కారం. తెలుగు విశ్వవిద్యాలయం భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త సౌజన్యంతో మాతృవందనం కార్యక్రమాన్ని నిర్వహించాం. షష్ఠపూర్తి కళాలకు సత్కారం పేరుతో 70 ఏళ్ల నుంచి 92 ఏళ్ల మధ్య మహిళా మనులందరినీ కూడా మనం తీసుకొచ్చి కన్నుల పండుగగా తెలుగు విశ్వవిద్యాలయం వేదిక మీద వారి అనుభవాలను, వారు రాసిన పుస్తకాలను మనం సమగ్రంగా సమీక్షించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరి సాహితీ యాత్ర గురించి మనం చర్చించుకుంటున్నాం. ఈరోజు మనం ఇంద్రగంటి జానకి బాలగారిని కలుసుకుంటున్నాం. జానకి బాలగారు సాహితీమాల ఇంద్రగంటి జానకి బాలగారు అని మనం ప్రస్తావించుకోవడం జరిగింది. మీరు ప్రోబోలో చూసే ఉంటారు. సినీ సాహిత్యంతో ముఖ్యంగా గాయని గాయకులతోటి, అక్కడున్న కళాకారులతోటి ఏ సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో ఏ సాహితీ మహిళా సాహిత్యవేత్త చేయనన్ని రచనలు వారు చేయడం జరిగింది. అటు కథా రచనలను వారిది చేయి తిరిగిన మంచి కళంగా అందరికీ గుర్తింపు పొందారు. అన్నిటికంటే మించి సంగీత సాహిత్యాలలో వారు దిట్ట. కథా సాహితీమాల ఇంద్రగంటి జానకి బాల 1945లో జన్మించిన వీరు సంగీత సాహిత్యాలలో దిట్ట. ఎస్ఎస్ఎల్సి తర్వాత అంచెలంచెలుగా ప్రైవేట్లో చదివి 1965లో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో క్లర్క్గా పనిలో చేరారు. 1966లో మనిషికి మరో మలుపు కథ ప్రచురింపబడ్డాక వీరికి ఎన్నో అభినందనలు దక్కాయి. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారితో ఇష్టపడి వివాహం చేసుకున్నాక కథలు, కవితలు, వ్యాసాలు, సమీక్షలు, నవలలు ఎన్నో రాశారు. మొదటి కథల పుస్తకం ప్రేమలేఖ, నవల విశాల ప్రపంచం, కవిత్వం మనశ్శల్యాలు, ఒక కవితా సంపుటి, 6 కథల సంపుటులు, 13 నవలలు వీరు రచించారు. సినీ నేపథ్య గాయకుల గురించి జీవన చిత్రాలు రాయటంలో వీరు అందవేసిన చెయ్యి. కొమ్మ కొమ్మకో కోకిలమ్మ వీరికి మంచి పేరు తెచ్చిపెట్టింది. శ్రీరంగం గోపాలరత్నం జీవితం, సంగీతం, దుర్గాబాయి దేశ్ముఖ్ జీవిత విశేషాలు ఎన్నో రాశారు. తెలుగు సినిమాల గురించి పరిశోధనాత్మక వ్యాసాలు రాయటంలో వీరిది అందవేసిన చెయ్యి. మన సినిమాల్లో వీణ పాటలు ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్గా కొన్ని సంవత్సరాల పాటు వచ్చింది. మన సినిమాల్లో చందమామ పాటలు మామ చందమామ వార్తలో సీరియల్గా వచ్చింది. ఈ పాట విన్నారా శీర్షికన మరో సీరియల్ వచ్చింది. తెలుగు సినిమా పాటల గురించి ఎన్నో వ్యాసాలు రాశారు. నెచ్చలి అంతర్జాతీయ పత్రికలో, వెనుకటి వెండితెర ఇలాంటి సీరియల్స్ కూడా అంతర్జాల పత్రికలో రచించారు. రావు బాలసరస్వతి, అంజలీదేవి గారి లాంటి పాత తరం పెద్దల గురించి ఎన్నో వ్యాసాలు రాశారు. సినిమాల మీద తనదైన ప్రత్యేక ముద్రను చాటుకున్న విలక్షణ రచయిత్రి ఇంద్రగంటి జానకి బాల. అంతేకాకుండా వీరు ఆకాశవాణిలో గ్రేడెడ్ గాయనీమణి కూడా. ఆకాశవాణిలో గ్రేడెడ్ ఆర్టిస్ట్గా, సింగర్గా అన్నమాట. చాలా చక్కటి పేరు ప్రఖ్యాతులు, అభిమానులు సొంతం చేసుకున్న వారి అనుభూతులను, అనుభవాలను మనం ఇప్పుడు వారి ముఖత మనం పంచుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. తెలుగు విశ్వవిద్యాలయానికి మీకు స్వాగతం అండి. 1945లో తణుకులో పుట్టారు మీరు. అంటే యాక్చువల్గా పుట్టడం రాజమండ్రి, మూడు నెలల పిల్లగా ఉన్నప్పుడు తణుకు వచ్చేసట. ఓకే. నేపథ్యం అమ్మ, బాల్య విశేషాలు. నేను తణుకు వెస్ట్ గోదావరి, తణుకు ఆంధ్రప్రదేశ్. అక్కడ గర్ల్స్ హై స్కూల్ చదివాను. సీతామహాలక్ష్మి బోర్డ్ గర్ల్స్ హై స్కూల్ అని ఉంది. అక్కడ నేను ఎస్ఎల్సి వరకు చదివాను. తర్వాత అన్నీ పియూసీ, బిఏ అవన్నీ ప్రైవేట్గా చదివినవేనండి. మా అమ్మగారు మంచి సంగీత విద్వాంసురాలు, బాగా పాడేవారు, వీణ బాగా వాయించారు. వీణలో ఆవిడ మా సర్టిఫికెట్లు కూడా పరీక్షలకు వెళ్ళి తెచ్చుకుని ఆ స్కూల్లో ఆవిడ సంగీతం టీచర్గా పనిచేసేవారు. ఆ స్కూల్ నేను చదువుకున్న స్కూల్ అమ్మగారే పనిచేసేవారు. మా అమ్మగారే పనిచేసేవారు. అప్పుడు ఆవిడ ద్వారానే నాకు సంగీతం అంటే ఇష్టం, పాడడం అది ఏర్పడింది. తర్వాత నేను ఎస్ఎస్ఎల్సి అక్కడే పాస్ అయ్యాను. సరే, స్టూడెంట్గా ఉన్నప్పుడు, విద్యార్థినిగా అక్కడికి ఇక్కడికి వెళ్ళడం, పాటలు పాడడం, స్కూల్స్ అన్నీ కలిసి కాంపిటీషన్లు పెడితే అందులో ఏవో ప్రైజులు తెచ్చుకోవడం అవన్నీ ఉండేవి. ఎవరైనా ఏదైనా కార్యక్రమం ఉందంటే ఆ ఊళ్ళో మొన్నే కాస్త పాట పాడతాను కనుక పిలిచి ప్రార్థన పాడండి, అదండి ఇదండి అనేది అలా గడిచిపోయింది.
ఆ తర్వాత మా ఊళ్ళో రాయసం వారని రాయసం రాజ్యలక్ష్మి గారు మాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, చుట్టాలేం కాదు కానీ ఫ్రెండ్, బాగా మంచిది. ఆవిడకి తమ్ముడు భార్య పి సుశీల్ గారు, అంటే చాలా ఇప్పుడు ప్రసిద్ధ గాయని, ఇప్పుడు రిటైర్ అయ్యారు. ఆవిడ తనకి ఎవరైనా ఒక అమ్మాయి తాతో కూడా రికార్డింగ్స్కి వాటికి వస్తూ, అంటే ఒక్కరితే వెళ్ళి రావడం కష్టం, ఆయనేమో డాక్టర్గా ఉండేవారు, వాళ్ళ హస్బెండ్. అందుకుని నాకు ఎవరైనా కావాలంటే, అప్పుడు నాకు ఇంకా ఉద్యోగానికి ఏజ్ సరిపోలేదు, 18 ఏళ్ళు లేవు. అందుకు ఆవిడ ఏమన్నారంటే, నువ్వు సుశీల్ దగ్గరికి వెళ్ళేది నేను పంపిస్తాను, ఉద్యోగంలాగే జీతం తీసుకుని మామూలుగా ఉండొచ్చు, వాళ్ళతోనే ఉండొచ్చు, నువ్వు కూడా వెళ్ళడం రావడం ఆవిడకి కావాల్సిన చూడడం అని అంటే, సరే నేను అలా ఆవిడ దగ్గర 2 ఏళ్ళు మెడ్రాస్లో పి సుశీల గారి దగ్గర ఉన్నాను. రోజు ఆల్మోస్ట్ ఆల్ రికార్డింగ్స్ ఉండే, అప్పుడు మంచి పీక్లో ఉన్నారు వాళ్ళు, 60s అనమాట. 60 నుంచి ఆవిడ అంటే 59, 60లో వచ్చారు. రావడం ఆవిడ బాగా మంచి స్థాయికి వెళ్ళింది. ఎందుకంటే అప్పటి వరకు పి లీలా, జిక్కి ఎక్కువ టాప్లో ఉండి పాడుతున్నట్టు సందర్భంలో చాలా కొత్త వాయిస్, మంచి ప్రతిభా పాఠవాలు ఉండి, మంచి అందమైన గొంతు ఉండి, గొప్ప ఎక్స్ప్రెషన్ ఉండి, ఏది చెప్పినా అవలీలుగా పాడేయగలిగే ఒక టాలెంట్ తోటి ఈ సుశీల గారు వచ్చారు. అప్పుడు నేను ఆవిడతో కూడా ఉన్నాను, చాలా రికార్డింగ్స్కి ఆవిడతో కూడా వెళ్ళాను. అంటే పక్కన ఉన్నాను అంతే, నాకేమో అందులో ప్రమేయం ఉందని కాదు, కానీ పాడే విధానం, ఆవిడ పాటను అర్థం చేసుకునే పద్ధతి, తర్వాత ఆవిడకి ఒరిజినల్గా చాలా సంగీత జ్ఞానం ఉండడం వల్ల ఆవిడ దాన్ని ఎంతో అందంగా మలుచుకోగలిగే పరిస్థితి చూసినప్పుడు నాకు చాలా ఫ్యాసినేటింగ్గా, చాలా ఇష్టంగా ఉండేది పాటలు పాడినది. సరే ఒక 2 ఏళ్ళ తర్వాత నేను మామూలుగా వచ్చేసి ఏదైనా ఉద్యోగం చూసుకుందామని పీయూసీ అది కట్టి పాస్ అయ్యాను ప్రైవేట్గా. ఏదైనా ఉద్యోగం చూసుకోవాలని తప్ప సంగీతంలో ఇలా ప్లేబ్యాక్ సింగింగ్ దానికి వెళ్ళే అలాంటి అవకాశం ఏమీ లేదు అప్పట్లో. చాలా ఎవరైనా ఉండాలి దానికి, ఏమిటంటే చాలా సపోర్టివ్ సిస్టమ్ ఉండి మన్ని వెనక పెట్టుకుని వాళ్ళు తీసుకువెళ్ళి వాళ్ళకి వీళ్ళకి పరిచయాలు చేసి మన ఆడిషన్స్ చేస్తూ మన గొంతుని వాళ్ళు ప్రజెంట్ చేసే అంతగా మనకు ఎవరైనా ఒక వ్యక్తి కొంతమంది బాగా చేయాలి. అలాంటిది ఏం లేకపోవడం వల్ల నేను ఎప్పుడు అలా చేయలేదు. కానీ ఉద్యోగంలో చేరాను, ఏపీఎస్ఆర్టీసీలో పనిచేశాను. పిఎస్సీ అయిపోయాక మరి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారితో పరిచయం ఎలా ఏర్పడింది? మాకు ఎలా పరిచయం ఏర్పడిందంటే, మా ఊళ్ళో తణుకులో వాళ్ళ అన్నయ్య గారు పనిచేసేవారు స్టెనోగ్రాఫర్గా, సుబ్బరాయ శాస్త్రి గారు, అక్కబంబ టెక్స్టైల్స్లో ఆయన స్టెనోగా. దూరంగా అందరూ పరిచయాలు ఉండడం, ఆయన వాళ్ళ నాన్నగారు హనుమంత్ శాస్త్రి గారు కవి కదా, అందుకని వాళ్ళందరికీ కవిత దృష్టి, పాటలు, ఈ విధంగా సాహిత్యపరమైన వాతావరణం వాళ్ళందరి బ్రదర్స్కి ఉండేది. అందుకని ఆయన మాకు ఇంకో పరిచయస్తులు, ఇంకో ఆయన వరహాలని ఉండేవారు, ఆయన ద్వారా మాకు పరిచయం అయ్యారు. మా ఇంటికి వస్తూ పోతూ సరదా కబుర్లు చెప్పుకుంటూ అలా ఉన్నప్పుడు శ్రీకాంత్ శర్మ అప్పుడు కొవ్వూరులో భాషా ప్రవీణ్లో చేరారు. వాళ్ళ అన్న ఇక్కడ ఉన్నారు కదా అని ఆయన తణుకు వచ్చారన్నమాట. వచ్చినప్పుడు మా ఇంటికి రావడం, కబుర్లు చెప్పుకోవడం అలా పరిచయం అయ్యి, సరే మీ ఇద్దరు ఏదో ఒక అండర్స్టాండింగ్ వచ్చాం. మాకేమీ పెద్ద కులము, మతము, లేకపోతే క్యాస్ట్ ఏమీ డిఫరెన్స్లు ఏం లేవు, అంతా ఒకటే. కనీసం బ్రాహ్మణ శాఖాభేదం కూడా లేదు. అందుకని తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం. అయితే అందరికీ కామన్ ఇంట్రెస్ట్ ఏమిటంటే లిటరేచర్, మ్యూజిక్. అంటే సంగీతము, సాహిత్యము ఈ రెండు కూడా బాగా ఇష్టం ఉండడం వల్ల దాని మీదే ఎప్పుడు మాటలు, కబుర్లు, 10 మంది కలిస్తే ఇదే విషయాల కాలక్షేపం, పాటలు పాడుకోవడం, ఇది ఎలా జరుగుతుండేది. మీకు పెళ్లికి ముందే మీరు రచయిత్రిగా అప్పటికే ఎస్టాబ్లిష్, పెళ్లికి ముందే 1964లోనే మీ వ్యాసం వచ్చింది. అవునండి, నా జగతి అని మన మాలతీ చందూర్ గారు నిర్వహించడానికి మామూలుగా పంపిస్తే ఆయన వేశారనమాట. అందులో 2 వచ్చాయి, తర్వాత ఆంధ్రపత్రికలో కూడా వచ్చింది. అవును, అసలు నాకు ఒరిజినల్గా ఉండేది ఈ అసోసియేషన్ వల్ల, దానివల్ల అందరూ ఈ సాహిత్యం అదేని ఇదని మాట్లాడుకోవడం. తర్వాత వచ్చిన కథలు అవి ఇప్పుడు గోపీచంద్ గారు, వీళ్ళు బుచ్చిబాబు గారు, వీళ్ళు రాసే కథలు వస్తుంటాయి.
అవన్నీ చదవడం, డిస్కస్ చేయడం, అది ఎలా ఇలా ఎందుకుంది, ఇది ఇలా ఎందుకు లేదు, ఇలా ఎందుకు ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ ఉండేవాడు. అందరం కుర్రాళ్ళు అవడంతో అలాగా నాకు సాహిత్యం మీద ఇంట్రెస్ట్. పైగా తణుకు, కాకినాడ, రాజమండ్రి ఇది కొద్దిగా సాహిత్యపు బెల్ట్ అండి. అందుకుని కూడా బాగా బాగా చేసుకుంటూ ఏదైనా రాద్దాం పంపిద్దామని ఫస్ట్ ఆంధ్రపత్రిక పంపిస్తే ఒక కథ ఒకటి మనిషికి మరో మలుపు అనే కథ వచ్చింది. నాకు ఇప్పుడు తర్వాత ఆలోచిస్తే నేను చాలా చిన్నపిల్లలు అప్పటికి అంత ముసలి కథ ఎందుకు రాశాను అంటే నా మీద సుబ్బరామయ్య గారు, తర్వాత వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉండేది. రామశాస్త్రి గారు వాళ్ళందరూ అప్పటికి ఆయన మంచి ఇదిలో ఉండేవారు. ఒక రిటైర్ అయిపోయిన ఒక వ్యక్తి ఇంట్లో తనని కరెక్ట్గా చూస్తున్నారా లేదా అని ఒక చిత్రమైన ఏమీ అందరూ బాగానే చూస్తూ ఉంటారు. ఆయనకి అర్థమవుతూ ఉంటారు, అందులో కోడలు ఎంతో బాగా చూస్తోంది, కొడుకు నాకు అవసరం తెస్తున్నాడు, మనవాళ్ళు నా దగ్గరకు వచ్చి నా ఒళ్ళో కూర్చుంటున్నారు అనుకుంటూనే నాకు ఉద్యోగం ఉన్నప్పుడు నన్ను చూసినంతగా ఇప్పుడు వీళ్ళు చూడటం లేదేమో అని ఒక విచిత్రమైన సైకాలజీతో తను దిద్దుకుంటూ ఇటు అటు ఆలోచించే ఒక సందిగ్ధావస్థలో ఉన్న ఒక వ్యక్తి గురించి కథ. మనిషికి మరో మలుపు అంటే వృద్ధాప్యం ఇంకో మలుపు అన్నట్టుగా కదా. ఆ చిన్న అమ్మాయి అప్పుడే ఒక 20 ఏళ్ళు, ఆ 20 ఏళ్లలోనే అంత మెచ్యూర్డ్గా ఆలోచించారు. అది ఆ కథకి చాలా బాగానే పేరు. వీరాజీ గారు ఉండేవారు ఇప్పుడు ఆంధ్ర పత్రికలో. అవును, అందరు రాధాకృష్ణ గారు వాళ్ళందరూ కూడా పాపం చాలా ఏదైనా చిన్నగా మంచిగా కొత్తగా ఉందంటే మాత్రం బాగా ఎంకరేజ్ చేసేవారు అప్పట్లో. వాళ్ళు ఎవరో కూడా తెలియకపోయినా అంత బాగా చేశారు. ఇక ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు అప్పుడు మా బావగారు అంటే మా శ్రీకాంత్ శర్మ బ్రదర్ అక్కడ అక్కబాంబ టెక్స్టైల్స్లో ఉద్యోగం వచ్చారు. వాళ్ళు మా ఎక్కడో దూర బంధుత్వం మా ఇంటికి వచ్చారన్నమాట. అంటే అప్పటికి ఇంకా భోజనాలకి వాటికి క్యాస్ట్ ఇదంతా ఉండేది కదా. వచ్చి మా ఇంట్లో బాగా చనువుగా ఉన్నప్పుడు కొన్నాళ్ళు మాతో ఉండేవారు. అప్పుడప్పుడు వెళ్ళిపోయి భోజనం బయట చేసేవారు, లేకపోతే మా ఇంట్లో చేసేవారు. అలా ఉన్నప్పుడు కొవ్వూరులో భాషా ప్రవీణ్లో చేరిన శ్రీకాంత్ శర్మ వాళ్ళ దగ్గరే కదా తణుకు కొవ్వూరు అంటే వచ్చారు. వచ్చినప్పుడు మాకు పరిచయం ఉంది. ఇంకా ఇదే కబుర్లు అవి చెప్పుకునేవాళ్ళం. అప్పటికే నేను ఈ రచనలు చేయడం మీద ఇంట్రెస్ట్, చదివి వినిపించడాలు, నలుగురు కూర్చుని ఒక కథ రాస్తే ఎవరన్నా వాళ్ళు వినిపించడం ఇలాంటివన్నీ ఉండేవి. ఇప్పుడు తగ్గిపోయింది చాలా ఆ కల్చర్. ఎవరిదో వాళ్ళు అలా ఒక కథ రాస్తే వినిపించాం, ఒక పోయం రాసాం వినిపించాం అని ఒక గర్వం ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఆయన పరిచయం అన్నమాట. సరే మే ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ ఇచ్చి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. తర్వాత మేము చాలా ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళ వరకు మేము పరిచయం కూడా ఆయన చదువులో ఉండేవారు. మామూలుగా నేను ఇంతటికి ఉద్యోగం ఏదైనా సంపాదించుకుందామని. కానీ మీరే ముందు జాబ్లో జాయిన్ అయినట్టున్నారు? నేనే ముందు జాయిన్ అయ్యానండి. అంటే అంత ముందు అదే సుశీల గారి దగ్గరికి వెళ్ళాను. సరే అక్కడి నుంచి వచ్చేసాను. ఎందుకంటే అక్కడ మనం ఒక షాడో కింద ఉన్నట్టుగా మనం వేరే ఇదే ఉండదు. ఆవిడతో కూడా జీవితం గీతం అంతా బాగానే ఉంటుంది, లైఫ్ కూడా బాగానే ఉంటుంది. కానీ ఇంకా వేరే నాకున్నటువంటి ఇంట్రెస్ట్లు అవి మనం అక్కడ బయట పెట్టుకోగలిగే అవకాశం అక్కడ ఉండేది కాదు. ఉండదని నాకు కొన్నాళ్ళకి అర్థమయ్యి సరైన మామూలుగా వచ్చేసి అప్పుడు ఈ పరీక్షలు అవి రాస్తే ఏపీఎస్ఆర్టీసీలో నాకు. ఎన్ని సంవత్సరాలు చేశారమ్మా? 20 ఏళ్ళు చేశానండి ఏపీఎస్ఆర్. 20 years. అప్పుడు కూడా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను నేను. ఇంకా ఇలాగా అంటే నేను జూనియర్ క్లర్క్గా చేస్తే సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యాను. వాళ్ళు ప్రమోషన్స్ అకౌంట్స్ సైడు చేశాను. మా సర్వీస్ అంతా బాగా జరిగింది. నాకేమీ పెద్దగా అందరూ చాలా అభిమానంగా ఉండేవారు. పైగా ఈ విధమైన పాటలు రచన ఇది ఉన్న వాళ్ళు ఎక్కువ ఆ డిపార్ట్మెంట్స్లో చాలా తక్కువ ఉండేవారు, ఎక్కడో కానీ ఉండేవారు కాదు. మాకు కొలీగ్ ఎవరంటే ఆది విష్ణు గారు. అప్పుడు ఆయన ఆది విష్ణు గారు, అరిగే రామారావు, ఆది విష్ణు సాహిత్యంలో వాళ్ళు ఉండేవారు. ఆ తర్వాత నేనే కాస్త ఈ సాహిత్య మహిళల్లో మీ పేరు బాగా వినపడేది. అలా ఒక 13 నవలలు రాసంటారు. 6 వరకు కథా సంపుటాలు వచ్చాయండి. ఒక కవితల సంపుటి కూడా వచ్చిందండి. కవితల వైపు ఎలా వచ్చారు? అసలు ముందర నేను కవిత్వం రాశాను, కవితలు రాశాను. అంటే కవిత్వము కథ అంతా ఒకసారి ఒకే పీరియడ్లో ఒక్కొక్కటి ఎలా రాయాలంటే దాన్ని ఏ ఆలోచన ఎటు వస్తే అటు రాసే పద్ధతిగా
నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా నన్ను నేను తలుచుకున్నప్పుడు ఈ కవిత్వం రాశాను, కథ రాశాను, వ్యాసాలు రాశాను, అన్ని రాశాను, కానీ ఎప్పుడు పాట రాయలేకపోయానండి నేను. కానీ పాట పాడగలను అదే అనుకుంటాను నేను. శ్రీకాంత్ శర్మ గారు ఎంతో చక్కగా 5 నిమిషాల్లో పాట రమ్మంటే ఇచ్చేసేవాడు. నాకు శ్రీకాంత్ శర్మ గారితో ఒక అనుభవం ఉందమ్మా. నేను ఆకాశవాణిలో నిజామాబాద్లో చేసినప్పుడు శర్మ గారు మాకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఉండేవారు. అయితే అప్పుడు ముగ్గుల గురించి సంక్రాంతికి పాటలు చేయాలని అనుకున్నాం. సరే అందరూ వాళ్ళు వీళ్ళు రాయండి అంటే పాండురంగారావు గారు ఇంద్రగడ్డ శ్రీకాంత్ శర్మ గారిని రాయమన్నారు. మస్తు మంది వాళ్ళు రాస్తున్నారు కదా, పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి కదా మనం అన్నారు. ఆయన అసలు వదిలిపెట్టట్లా. సరే మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, కామారెడ్డి దాకా వెళ్ళాలి, అక్కడ మాకు ప్రోగ్రామ్ ఉండింది. అందరు రాశారు. ఎందుకో పాండురంగారావు గారికి అసంతృప్తి, నువ్వు రాయలేదు పాట, నువ్వు రాయలేదని 2-3 సార్లు అంటున్నారు. అంటే కామారెడ్డి ఒక 40 నిమిషాలు జర్నీ మాదంటే. ఆ 40 నిమిషాల జర్నీలో ఆయన పాట రాయడం అయింది. కలగా కృష్ణమోహన్ గారు, నేను, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు ముగ్గురు ఉన్నాం. కలగా కృష్ణమోహన్ గారు ఆ పాటకు బాణీ కట్టడం అయింది. అక్కడికి వెళ్ళి చరచర 5 నిమిషాల్లో కంపోజ్ చేయడం అయింది. ఆ వేదిక మీద ఆ పాట ఫస్ట్ పాడించారు. పాండురంగారావు గారి మొహం ఇలా వెలిగిపోయింది. మరి అంతే కదా, ఎంత ఆత్మీయ మిత్రులు వారిద్దరు. అవునవును, చాలా చెక్క రాస్తారు. ఆయన హ్యాండ్ రైటింగ్ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారి దగ్గర ఆ పాట ఇంకా ఉంది. చాలా మంచి పాట అసలు. అది చాలా ఫాస్ట్ గా రాస్తారు. అదే పేరు అదే. తర్వాత చాలా ఎక్కువ కూడా రాయగలరు, టకటక రాయగలిగే ఆ థీమ్ ఏదైనా తీసుకుని. అందుకనే ఆయన విజయవాడలో ఉండగా కూడా చాలా బాగా పాటలు అంటే ముందర. తర్వాత ఆయన రాయడమే కాకుండా ఎవరైనా పాటలు వాళ్ళకి చూడడానికి వస్తే పరిశీలనకు వస్తే కూడా ఈయనకే ఇచ్చేవారు. ఇస్తే చూసి జాగ్రత్తగా ఎక్కడైనా ఏదైనా ఒక మాట ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి ఇచ్చేవారు. అలా కూడా చాలా ఆయన మంచి పీరియడ్ అండి. గోపాలరత్నం గారు ఉండేవారు అప్పుడు, వింజమూరి లక్ష్మి గారు ఉండేవారు. ఆకాశవాణిలో ఒక శకం అది అద్భుతమైనటువంటి పాటలు. జాతీయ అవార్డ్స్ చాలా వచ్చాయి. రామం గారు, కలగా కృష్ణమోహన్, వీళ్ళంతా ఒక గ్రూపుగా ఎంతో ఉత్సాహంగా ఏదైనా ఒకటి చెయ్యాలి అంటే ఇంక అందరూ కథం తొక్కుతూ చేసినట్టే చేసేవారు. మీరు ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ కొద్దీ సినిమాలో ఉన్న గాయకుల మీద కానీ, శ్రీరంగం గోపాలరత్నం గారి మీద కానివ్వండి, దుర్గాబాయి దేశ్ముఖ్ గారి మీద కానివ్వండి, ఇలా మీరు బాగా విస్తృతంగా రచనలు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే మహిళా సాహితీవేత్తలు ఎవరు చేయరని రచనలు మీరు దాంట్లో చేశారు. అంటే రకరకాలవి రాశారు, కళాకారుల మీద కూడా రాశారు ఆఖరికి. అయితే ఇవన్నీ ప్రస్తావించుకునే ముందు ఆకాశవాణిలో మీ గాయనిగా మీ ప్రస్థానం చెప్పండి. చాలా అద్భుతమైన పాటలు ఉన్నాయి మీ. ఆకాశవాణిలో నేను 76 ఆడిషన్కి వచ్చాను. వచ్చి రాగానే మామూలుగా సెలెక్ట్ అయ్యాను. అప్పటి నుంచి నేను హనుమశాస్త్రి గారి పాటలు, కృష్ణశాస్త్రి గారి పాటలు, శ్రీశ్రీ కూడా చూడు నీళ్ళు అవన్నీ కూడా మా ఇంట్లో మా బ్రదర్స్ అందరూ కూడా మ్యూజిక్ విషయంలో మంచి ఇది ఉండేవారు. అందుకని పాటను కంపోజ్ చేయడంలో మా అన్నయ్య, మా తమ్ముడు వాళ్ళందరూ కూడా బాగా చేసేవారు. పాట ఏదైనా దొరికిందంటే లిరిక్ దాన్ని కూర్చుని చిటుకులు వేసుకుంటూ ఇల్లంతా తిరుగుతూ మొత్తానికి పాటను కంప్లీట్ చేసేవారు. ఆ విధంగా నాకు పాటలు ఎప్పుడు కొత్తగా ఎవరు చేసి పెట్టాలి అని కాకుండా చేసి రాసిన పాటలు ఉండేవి. సరే నేను ఆడిషన్ అయ్యాక వెంటనే ప్రోగ్రామ్, అప్పుడు అరగంట ప్రోగ్రాం ఉండేదండి. 2 చంకులో 15 నిమిషాలు వేసేవారు. ఒక్కోసారి అరగంట. అందులో 6 పాటలు రికార్డ్ చేయాల్సి వచ్చేది. 6 పాటలు అనేటప్పటికీ వాళ్ళు ఏమనేవారంటే ఆల్ ఇండియా రేడియో వాళ్ళు, ఆల్ ఇండియా రేడియోకి సంబంధించిన రైటరే అవ్వాలి. అంటే వీళ్ళు కొంతమంది పాటలు కొనేసి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అప్పుడు ఆరుద్ర గారు పాట పాడండి, శ్రీశ్రీ గారు పాట పాడండి, బసవరాజు అప్పారావు గారు పాట పాడండి, ఆయన ఇంకోటి పాడ, ఇలాగా వాళ్ళలో ఉన్న వాళ్ళదే కొత్త వాళ్ళది ఎవరిదైనా పాడితేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసేవారు. తర్వాత కొంత వాళ్ళు రిలాక్స్ చేసి పర్మిషన్ లెటర్ తేండి అంటే ఐ డోంట్ క్లెయిమ్ ఎనీ రెమ్యునరేషన్ అన్నట్టు. లేకపోతే ఏమిటంటే వీళ్ళు బ్రాడ్కాస్ట్ చేశాక వాళ్ళకన్నా మాకు డబ్బులు ఇవ్వండి అంటే వీళ్ళకి సమాధానం ఏం ఉండదు చెప్పడానికి. అందుకని చాలామంది వాళ్ళందరి పాటలు అంటే వాళ్ళకి చాలామంది పాడి ఉన్నవే అనుకోండి, అవి కూడా మళ్ళీ మా వాళ్ళు ట్యూన్ చేయడం, మా బ్రదర్స్ అవి పాడడం అలా జరిగింది. వచ్చి నేను చాలా మంది మంచి కాంప్లిమెంట్ మీకేమో వచ్చింది ఆకాశవాణిలో? మంచి కాంప్లిమెంట్ మీకు గుర్తున్నంత వరకు? నా లలిత సంగీత ప్రోగ్రాం బాగానే అనేవారు అందరూ, చాలా బాగా పాడారు
అనే పాపం సూర్యారావు గారు వాళ్ళు కూడా చాలా ఒకసారి నాకు ఆయన ప్రత్యేకంగా కూర్చుని కూడా చెప్పారు, మీరు మాట చాలా బాగా అంటారమ్మా పాటలో వచ్చే లిరిక్ని, అది మామూలు లలిత సంగీతం వాళ్ళు అలా అనరు అని అంటే నేను చాలా రోజులు అనుకున్నా, అంటే మామూలుగా పాడే వాళ్ళ పాడరు మీరు, మీకు ఎలా కొంచెం సినిమా వాళ్ళు పాడే ఒక పద్ధతి ఉంటుంది చూడండి, వాళ్ళు చాలా క్లారిటీ ఉండాలి. ఓకే, అందుకని అక్కడ వాళ్ళ ఆ పాట సినిమా పాట చిన్నప్పటి నుంచి పాడేదాన్ని నేను. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం, తర్వాత నేను సుశీల్ గారి దగ్గరికి వెళ్ళి రావడం వల్ల ఆవిడ ఎలా పాడతారు పాట అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే. చిన్నపిల్లనే బాగా పాట గమనించేదాన్ని. పాట ఎత్తుకోగానే ఆవిడ తనంతో పాడేవారు, ఆవిడ సొంతం. అలా ఎవరిలాగో ఉండడం అనేది ఉండేది. సొంత గొంతుగా చాలా అందుకే అంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యారనుకోండి. అందులో మనం ఈరోజు కొత్తగా ఇక మీ రచనల వైపు వస్తే ఫస్ట్ వ్యాసంతో మొదలెట్టారు. ఎక్కువగా మిమ్మల్ని ఎందుకు వ్యాసాలు కవితల కంటే నవలలు ఎందుకు ఎక్కువగా ఆకర్షించాయి? అంటే అప్పుడు వీళ్ళు ఆంధ్రపత్రిక వాళ్ళు ఎవరో ఒక ఆంధ్రజ్యోతి వాళ్ళు అనుకుంటా నవలా ప్రియదర్శిని అని ఒకటి పురాణం గారు పెట్టి నవలల్ని ఆహ్వానించారు. అంటే పంపించండి కాంపిటీషను, కాకపోతే మంచిగా ఉంటే మేము మామూలు పబ్లికేషన్ కూడా తీసుకుంటామని. అప్పుడు నేను ఒక నవల రాశాను, విశాల ప్రపంచం అని. అదంతా ఆఫీసు, నా పర్సనల్గా నాకు తెలిసిన విషయాలు చాలా ఉంటాయి అందులో. ఆఫీసులోనే అమ్మాయి ఉద్యోగం చేసేటప్పుడు ఉండే రకరకాల విషయాలు. ఆ అమ్మాయి పేరు విశాల, అది విశాల ప్రపంచం. అది బాగానే తర్వాత మ్యూజిక్ ఆర్టిస్టులు మ్యూజిక్లో పైకి రావడం, దాంట్లో ఉండే పాలిటిక్స్, దాంట్లో ఉండే అసంతృప్తులు, ఇవన్నీ కరిగిన హరివిల్లని ఒక వైలిన్ ఆర్టిస్ట్ మీద అనమాట, కరిగిన హరి అలా తీసుకుని రాసాను. ఆ తర్వాత కనిపించే గతం అని నాకు తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళ ఇది కూడా వచ్చింది, పురస్కారం అవార్డు కూడా వచ్చింది. అదేంటంటే దాంట్లో చాలా నా పర్సనల్ ఇది చాలా ఉందండి, ఆటోబయోగ్రఫికల్గా ఉంటుంది అనమాట. ఎక్కువ నా సొంత విషయాలు కూడా చాలా ఉంటాయి అందులో. దానికి బాగుంది. అప్పుడు అందరూ చాలా బాగా మెచ్చుకున్నారు. సీతాదేవి గారు, వాసిరెడ్డి సీతాదేవి గారు, వీళ్ళు ఆనందరావు, అందరూ వీళ్ళు వాళ్ళని లేకుండా ఏకగ్రీవంగా అందరూ ఇష్టపడి మెచ్చుకున్నది అనమాట. అది విశ్వవిద్యాలయం వాళ్ళే నాకు అవార్డు ఇచ్చారు. తర్వాత కూడా నేను కొన్ని నవలలు రాశాను. విశాల ప్రపంచం తర్వాత కరిగిన హరివిల తర్వాత కనిపించే గతం, తర్వాత చాలా నా నవలల పేరు అలా గబగబా గుర్తురావు. అవును, కథల విషయానికి వస్తే మీకు మంచిగా నచ్చిన నవల ఏంటమ్మా? కనిపించే గతం చాలా మంది ప్రశంసలు పొందింది, అది మనకు తెలుసు. కానీ మీరు రైటర్గా మీకు బాగా నచ్చిన మీకు నవల ఏంటి? నేను సినిమా గాయనిల మీద రాశాను ఆ నవల. కరిగిన హరివిల్లులో సంగీతం గురించే చాలా, అంటే ఒక వైలిన్ ఆర్టిస్ట్ అంటే మగవాడు ఒక ఎలా ఉంటుందండి దాని మీద. సో ఇప్పుడు ఆ కథ ఏంటి? ఆ గాయకుల మీద రాసిన కథలో నవల మీకు నచ్చిన నవల అని చెప్తున్నారు కదా. అందులో అంటే ఏదైనా ఒక ఆర్ట్లో పైకి రావాలంటే ఇన్ని విషయాలు సమకూరి ఎంతో ఇదైతే తప్ప మనం ఎలా చేయలేకపోతాం, ఎలా అసంతృప్తులకి గురవుతాం. కానీ టాలెంట్ తక్కువ అని కూడా అనుకోలేము ఒక్కోసారి. నేను మామూలుగా ఇప్పుడు అందరినీ కలిసినప్పుడు కూడా ఒక్కొక్క ఆవిడ ఇంట్లో ఉండి వంటలు మామూలుగా చేసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ భర్తతో ఉన్న ఆవిడ ఎంతో అద్భుతంగా పాడిన వాళ్ళు నేను చూశాను. అవును, మీరు ఏమండి ఎక్కడికి వెళ్ళాలి ఆడిషన్ పెడతామండి, ఫస్ట్ మా నాన్నగారికి ఇష్టం లేదోనో, లేదా మా మావయ్య వద్దన్నాడనో. అదే ఇండియాలో ఉండే ఆడవాళ్ళు ఇంట్లో యుద్ధం చేయాలి, బయట దేశాల్లో ఉన్న ఆడవాళ్ళు బయట ప్రపంచంతో చేస్తే చాలు అని ఒక సామెత ఉంది. నిజమే, ఇంట్లో చేయాలి, మనం ఇంట్లోనే యుద్ధం చేయాలి. ఈనాటికి కూడా అవును సినిమా అంటే క్రేజ్ ఉంది, కానీ మన పిల్లలు వెళ్ళడం ఇష్టం ఉండదు. సినిమా అంటే ఒక చెడ్డ వాతావరణం అని, అది అక్కడికి వెళితే అందరు చెడిపోతారు. ఎక్కడైనా చెడిపోతారు, ఎక్కడైనా చెడిపోరు. దానికి మనం ఎలా చెప్పగలం? అలా ఆలోచించారండి తల్లిదండ్రులు కూడా. వద్దులే, అది చాలా ఇదైన ఫీల్డ్, దుర్మార్గంగా అయిన ఫీల్డ్. అన్ని చోట్ల ఉంటాయి ఉండే దుర్మార్గాలు, దాని గురించి మనం చెప్పలేము. కానీ అలా అనుకోరు. ఆర్ట్ దగ్గరికి వచ్చేవాడికి కానీ ఒకటండి, పాటకి రచనకి వీటి విపరీత అట్రాక్షన్ ఉంటుందండి. అది రాయలేని వాళ్ళు, పాడలేని వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి విపరీత రెస్పాన్స్ వస్తుంది.
వాళ్ళు ఆరాధించేస్తారు అన్నమాట. ఇంకా దేవుణ్ణి ఆరాధించినట్టు ఆ కిక్, ఆ ఆరాధనని పొందిన ఆర్టిస్టు మళ్ళీ దాన్ని వదులుకుని బయటికి రావాలంటే బతకలేరు కూడా, బతకలేరు. వెనక్కి వెళ్ళలేరు, స్టెప్ వెనక్కి వేయలేరు అసలు. అది అంత గొప్ప అలాంటి ఆకర్షణ గల ఇది. మీరు ఎంతో బాగా పాడారండి అని ఎవరన్నా ఒకళ్ళు వచ్చి అన్నారనుకోండి, 100 రూపాయలు ఇచ్చిన దానికి 1000 రూపాయలు ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ ఆనందపడిపోతాం. సంతోషం. ఆహా మీరు బాగుందండి, మీ కథ బాగా, ఆ కథ బాగా రాశారండి అంటే ఇంకా మన ఆనందమే ఆనందం. అలాగా అంచేతను ఈ ఆర్ట్కి అదే ఎన్నో ప్రపంచ విషయాలు కూడా టర్న్ అయిపోయిన విషయాలు ఆర్ట్ బేస్ అదే అవుతుంది. శాస్త్రవేత్తలు, శ్రామికులు, సాహిత్యకారులు, ఈ ముగ్గురే అంటే దేశాన్ని ఏ దేశమైనా మారగలిగేది. అవును, మార్చగలిగే శక్తి వాళ్ళ ముగ్గురికే ఉంటుంది. అవును, ఇన్ని కథలు రాశారు, అన్ని చేశారు. బాల సాహిత్యం వైపు మీ అడుగులు ఎట్లా పడ్డాయి? బాల సాహిత్యం వైపు నేను 1-2 చదివినప్పుడు ఇంకోలాగా రాయాలి ఏదో అనిపించి రాశాను. కథ రాశాను. 2-3 పడ్డాక నన్ను అడిగారు వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళకి కూడా ఒకటి రాశాను, పుస్తకాలు కావాలండి బాల సాహిత్యం ఇలా మేము వేద్దాం అనుకుంటున్నాం అంటే. చాలామంది నాకు ఇప్పుడు మీలాగే ఈ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళందరూ చాలా ఇష్టంగా ఉండేవారు నాతోటి. కృష్ణకుమారి గారి దగ్గర నుంచి అందరూ కూడా ఎవరు కూడా ఏ విధమైనటువంటి భేదాలు చూపించడం ఈవిడి ఏమిటి అని కాకుండా మాకు వచ్చేయండి, ఇచ్చేయండి, అది రాయండి, ఇది రాయండి అన్నట్టుగా ఉండేవారు. అందుకని అంటే ఒక సౌమ్యంగా ఉంటారు, నెక్స్ట్ అందరిని అర్థం చేసుకుపోతారు, అందరితో కలిసిపోతారు. అది మీ గొప్పతనం. అందుకే మనకి అదొకటి. తర్వాత అనవసరమైన విషయాలు ప్రచారాలు చేయడం, మాట్లాడడం అలాంటివి అసలు తెలీదు. దానివల్ల చాలా మొన్నను కూడా ఎవరో అని అంటే వాళ్ళ ఇంటర్వ్యూలో చెప్తున్నారు, తమిళ జానకి ఎవరు ఆవిడ ఎవరి గురించి ఎప్పుడు ఎవరి గురించి చెడ్డగా ఎవరితో చెప్పగా వెళ్ళలేదండి. మంచి చెప్పడానికే అందుకని ఆవిడ మంచిగా ఉంటారు, అందరితో స్నేహం అంట అని చెప్తుంది ఆవిడ నా గురించి. అంటే ఓహో అనుకున్నాను. తమిళ జానకమ్మ గారు చాలా బాగా చెప్తారు. మీరంటే చాలా ఆత్మీయం ఆవిడకి. అవును. ఇక మనం ఇప్పుడు సినిమా రంగం వైపు వద్దాం. మీరు ఫస్ట్ 17 ఏళ్లకే మీ మీద సుశీల గారు మంచి ముద్ర వేశారు. కొమ్మ కొమ్మకో కోయిల మీరు ఫస్ట్ సినీ గాయని మనుల మీద రాశారు. అవునవును. ఆ పుస్తకాన్ని మేము ఎన్నిసార్లు చదివాము. ఆ పుస్తకం చాలా బాగా వచ్చిందండి. అది తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు ఇస్తారా దానికి పబ్లిష్ చేయడానికి అని అంటే, ఇక్కడ అప్పుడు ఏమన్నారంటే సినిమా అంటే మేము సినిమాగానే తీసుకుంటాం, సినిమా పుస్తకంగా తీసుకుంటాం, కానీ మీరు రాసిందంతా సంగీతము సినిమాల్లో పాడడం అని, కాబట్టి దీనికి మేము పుస్తక ప్రచురణకి ఇవ్వలేము ఎయిడ్ అన్నారు. నేను అప్పుడు నాకు ఓల్గా నేను వాళ్ళ అస్మితకి దాంట్లో ఉంటే ఆవిడ కొన్నాళ్ళు నన్ను అస్మితాలో వర్క్ చేయమన్నారు, చేశాను. వాళ్ళకి పిల్లలు వాళ్ళు వచ్చేవారు, కొంతమంది వాళ్ళు ప్యాటర్న్ చేసి వాళ్ళందరినీ పల్లెటూరు నుంచి చేసి వాళ్ళకి పాటలు అవి నేర్పించడం అది చేశాను. ఆవిడ అన్నారు ఇది బాగుంది, మేము వేస్తాం అస్మిత తరఫున, మీరు మొత్తం రాసేయండి అన్నారు. అప్పుడు అందరూ శైలజ వరకు రాశాను. రాసి చాలామంది మగవాళ్ళ గురించి కూడా రాయండి అని, ఘంటసాల వాళ్ళందరి గురించి కూడా రాయండి అని అన్నారు. అది కుదరలేదు నాకు. కానీ ఈ పుస్తకం మాత్రం అందరినీ కలిశానండి. అప్పుడు ఇంకా అందరూ, శాంతకుమారి గారు కూడా ఉన్నారు అప్పుడు. ఆవిడ తర్వాత అవి చాలా, ఎందుకంటే వాల్యుబుల్ రికార్డ్ చేశారమ్మా. వాళ్ళ అనుభవాల, అనుభూతులు, వాళ్ళ పాటలు, వాళ్ళ మనసులోని మాటలు. ఈశ్వరలక్ష్మి అందరూ పాడిన వాళ్ళు, పాడితూ నటించి తర్వాత అయిపోయిన వాళ్ళు అందరూ నాకు నేను వెళ్ళిన టైంకి అదృష్టవశాత్తు ఉన్నారు వాళ్ళు. అంటే పాడడం పాడకపోయినా బతికి ఉన్నారు. అందుకని వాళ్ళందరూ వాళ్ళ అనుభవాలు అవన్నీ కూడా. శాంతకుమారి గారు పెద్దవారు, బాగా ముసలుగా అయిపోయారు అప్పుడు. వాళ్ళ అమ్మాయిలు ఒకటే నవ్వు. మా అమ్మ అండి కొన్ని అబద్ధాలు చెప్పేస్తూ ఉంటుంది, మీరు చూసినా నేను వేళాకోళం వాళ్ళ అమ్మ మీద ఏ తోస్తే చెప్పేస్తూ ఉంటుంది, మీరు జాగ్రత్తగా చూసి రాసుకోవాలండి. నవ్వులే లేదండి, ఆవిడ ఏం చెప్పినా నాకు శిరోధార్యం, అంత ఎక్స్పీరియన్స్. సో ఈ గాయని మనల్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడే మీకు కళాకారుల మీద ఆసక్తి కలిగిందా? సినీ కళాకారుల మీద చాలా తక్కువ మంది రాశారమ్మా, కానీ అట్టడుగు పీడితుల కోసం, తాడితుల కోసమే మన సాహిత్యం ఉండాలి అని శ్రీశ్రీ గారు అన్నట్టుగా వాళ్ళ కష్ట నష్టాలు అన్నీ మీరు ఎందుకు కదిలించి అంత మంచి పుస్తకం రాశారు?
చాలా అది ఒక టైం అండి, అంతే మంచి బాగా కుదిరిన తర్వాత కూడా అనుకున్నాను తర్వాత. కానీ అందరూ బాగా ఆ పాత కాలం పెద్ద వయసు వచ్చిన వాళ్ళు ఎంతో సహకరించారండి. సి కృష్ణవేణి గారు ఆవిడ ఫస్ట్ సింగరు, ఇది అలా అందరూ. సినీ కళాకారుల మీద మీరు రాసిన పుస్తకం గురించి అడుగుతున్నాను నేను. సినీ కళాకారుల గురించి ఆ తర్వాత వాళ్ళు అడిగితే రాశాను, కానీ అది కూడా బాగానే అందరికీ నచ్చింది. ఇంకా చెయ్యాలని కానీ వర్క్ చేయడం కష్టమైపోతుందండి. అంటే ఓపిక తగ్గిపోయి మనం వెతుక్కుని చాలా వెతకాలి. వెతుక్కుంటే దానికి పాపం వివేక రంగారావు కూడా నాకు బాగా హెల్ప్ చేశారు అండి. విశిష్ట పురస్కారం వచ్చింది చూశాను అక్కడ. ఆయన పెడితే ఎంతో అభిమానంగా, నాకు ఎవరో అడిగారు, ఎవరు వెళ్ళినా తిడతాడు పట్టుకుని ఏం చెప్పడు, మీరు ఎడితే ఎలా చెప్పాడు అంటే నేను చెప్పాను, ఆయన అలా ఏం కాదు, అడ్డగోలుగా తప్పుడుగా మాట్లాడితే కోపం వస్తుంది ఆయనకి, మరి అది అంతే కదా, మన సహజంగా మనం చెప్పదలుచుకున్న విషయం ప్లెయిన్గా మంచిగా చెప్తే కోపం రాదు. అవును, నీకు తెలియని విషయాలు కొంతమంది చెప్తూ ఉంటారండి, నేను వింటూ ఉంటాను, చిరాకు వచ్చేస్తుంది వాళ్ళని చూస్తే. మీరు ఎలా సినిమా సింగింగ్ అంటే ఏమిటి, సినిమా ప్లేబ్యాక్ సింగింగ్ అంటే ఏమిటి, వీటిని గురించి ఆయనకి బాగా తెలుసు, చాలా బాగా తెలుసు. స్టూడియోల్లోనే ఉండి చాలా అబ్జర్వ్ చేయాలి. అంత తెలిసి అర్థం చేసి ఎన్ని రికార్డ్స్ ఆయన దగ్గర ఉన్నాయంటే మొత్తం A to Z ఫస్ట్ నుంచి HMVR డిస్క్ వచ్చినప్పటి నుంచి ఆయన ప్రిజర్వ్ చేశాడు, చూశాను నేను. మరి అంత బాగా నాలెడ్జ్ సంపాదించిన వాడికి ఏమీ లేకుండా నువ్వు ఇప్పుడే కొత్తగా వచ్చేదో, మనం సైలెంట్గా వాళ్ళు చెప్తే వింటే పర్వాలే, అంతేగాని మనం సొంతంగా తప్పుగా మాట్లాడితే కోపం వస్తుంది కదా. విశ్వనాథ్ సత్యనారాయణ గారు కూడా కోపం వచ్చేది, ఎందుకంటే అడ్డగోలుగా మాట్లాడతామేంటి కదా, పిచ్చి కదవా నువ్వు అన్నట్టుగా ఆయన తిట్టేసేవాటి పట్టుకుని. ఈ వెనకటి వెండి తెర ఇది మీరు ఆన్లైన్ పత్రిక కోసం రాశానండి, అది కూడా సూపర్ హిట్ అయింది. అది అవునవును బాగుంది. అది వీళ్ళకి ఎవరికంటే ఆ అమ్మాయి గీత నెచ్చలి అంతర్జాల పత్రిక, దానికి బాగా అందరు కూడా బాగానే పాపం ఎంతో రెస్పాన్స్ వచ్చింది. తర్వాత శ్రీరంగం గోపాలరత్నం గారి మీద మీరు అట్లా తీసుకున్నారు? ఎలా తీసుకున్నా అంటే, నాకు ఒకసారి వీళ్ళ సినీ గాయకులు అందరి మీద రాశాక క్లాసికల్గా నాకు ఆవిడ పర్సనల్గా కూడా బాగా తెలుసు. ఆ రేడియోలో ఆవిడ ఉన్నప్పుడు మేము సెలెక్ట్ అయ్యి, నేను ఏఆర్ పాడడానికి సెలెక్ట్ అయ్యి వచ్చిన టైంలో శ్రీరంగం గారు అక్కడ ఆవిడ స్టాఫ్ ఆర్టిస్ట్, వీళ్ళ లక్ష్మి గారు ఆవిడ, ఇంకా చాలామంది అందరూ ఉండేవారు, సుందరంపల్లి అయినా వీళ్ళందరూ ఉండేవారు. అందుకుని ఆవిడంటే ఆవిడ మీద అందరూ ఆవిడ విసుకుంటారు, చేస్తారు, కోపం కొంచెం ఇదని అదనేదని అనేవారు, కానీ చాలా మంచిగా ఉండేవారు ఆవిడ. అంటే మనం మాట్లాడడాన్ని బట్టి కూడా ఉంటుంది. చాలా బాగా ఆవిడ పాడిన మానవులం ఒకటి ధారలం పాటలు అంతా ఆవిడ పక్కన గ్రూప్లో నేను కూడా చాలా పాటల్లో ఉన్నా. నేనే ఆర్టిస్ట్నే కనుక. అవును, వీళ్ళు ఉగాది సందర్భంగా స్పెషల్ ప్రోగ్రామ్స్ అవి చేసినప్పుడు లోకల్ కనుక న్యాచురల్గా నాకు తప్పకుండా వచ్చేది. లోకల్ అది ఒకసారి అన్నా నాకు బాగానే వస్తున్నాయంటే ఎవరో చెప్పారు. లోకల్ వాళ్ళైతే టూ అండ్ ఫ్రో ఇవి కూడా ఉండదు. అవును, చిలకలూరుపేట నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చేవారు చాలామంది అమ్మాయిలు, పాపం బాగా చేసేవారు. దుర్గాబాయి దేశ్ముఖ్ అంటే మీకు చాలా ఇష్టమా? ఇష్టం. అది మాత్రం అసైన్ చేస్తే రాశా. దానికి వీళ్ళు రాయండి దుర్గాబాయి దేశ్ముఖ్ గురించి మాకు కావాలి అంటే, దాన్ని బట్టి నేను ఆ ఇన్ఫర్మేషన్ అంతా నాకు ఇచ్చారు. ఇస్తే తీసుకుని నేను రాశాను. ఆవిడ చాలా గొప్ప వ్యక్తి. ఆవిడ చైతే అద్భుతమైనటువంటి మామూలు విషయం కాదు. ఆవిడ నాకు పటేల్ గారు అనిపిస్తారు. పటేల్ గారు మహిళా దీంట్లో రూపంలో ఉన్నట్టు అనిపిస్తారు. ఆవిడ అలాంటి ఆవిడ వీణ వాయించుకునేవారు జైల్లో ఉండి. అవునా? ఆవిడ వీణ వాయించడం వచ్చు. ఆవిడ ఏమిటి కూర్చున్నాక పొలిటికల్ ప్రిజనర్స్ కదా వీళ్ళందరూ, రాజకీయంగా ఏదో ఉద్యమాలు చేస్తున్నారు, జైల్లో పెడితే ఏమన్నా మీకు ఏమన్నా కావాలా అంటే కొంతమంది కాగితాలు పెన్ను అవి కూడా నాకు వీణ ఉంటే తెచ్చిపెట్టినట్టు. వాళ్ళు స్టన్ అయిపోయి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా తెస్తే ఆవిడ చక్కగా వీణ బాగా వాయిస్తాడు. అలాగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఆ సున్నితమైనటువంటి
ఆ సంగీతపరమైన మనసుకి మళ్ళీ పొలిటికల్గా దీనికి ఎంత తేడా చూడండి చూడండి. లోపల కళాకారుని బయట నాయకురాలు. అది చాలా బాగా. ఇక మీ కథలకు వస్తే చాలా డిఫరెంట్ కథలు రాశారు. అవునండి. కానీ ప్రతి కథలో కూడా నేపథ్యాలు, కుటుంబ నేపథ్యాలు, అనుబంధాలు, మానవీయ కోణం కనిపిస్తూ ఉంటాయి. మీకు బాగా నచ్చిన కథ? మనిషికి మరో మలుపు అనేది ఫస్ట్. అది కాకుండా జ్యోతి, నాకు అన్ని పత్రికల వాళ్ళు చాలా బాగా వేశారండి నా స్టోరీ. యువ, మంత్లీ జ్యోతి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, భూమి, అందరూ కూడా పాపం పంపించగానే కథ వెంటనే 4వ రోజుకే నాకు లెటర్ వచ్చేది, మీ కథ వీలు వెంబడి ప్రచురిస్తున్నామని. అంత అభిమానంగా ఏ చిన్న కొత్త పాయింట్ ఉన్నా వాళ్ళు ఎడిటర్స్ చాలా ఎంకరేజ్ చేశారు. కొత్త పాయింట్ ఏదో చెప్తున్నారంటే చాలు వాళ్ళకి, ఇంకా అంతకంటే ఇది ఉండేది కాదు. తర్వాత నేను ఆ విధంగా నాకు తోచిన చాలా విషయాల్ని కథల్లో రాశాను. ఈ వీణ పాటల గురించి చెప్పాలంటే అది సుబ్రహ్మణ్య శర్మ గారి ఇదే. ఓసారి ఏదో ఇలా కూర్చుని ఇలా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుతూ అన్నాను, వాళ్ళు ఎంత మంచి సిచ్యువేషన్ పెట్టేవారండి పూర్వకాలం. ఒక అమ్మాయి, అందంగా ఉన్న అమ్మాయి, ఒక చక్కటి అందమైనటువంటి తంజావూరు వేణు, విజయుడు వేణు పట్టుకుని ఓ పాట పాడమ్మా అంటే చక్కటి పాట పాడడం అని పెట్టి, పెళ్లి చూపులంటే పాట పెట్టి, ఇట్లా ఎంతో అది ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. కల్చరల్గా కూడా అందరికీ వీణ, పాట, సంగీతం అన్నీ ఇదయ్యేవి. అంటే అలా బాగుంది, మీరు బాగానే చెప్తున్నారు, ఇది రాయండి అన్నారు ఆయన. ఇలాగే, ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాలి. బాగానే ఉంది, మీరు బాగానే చెప్తున్నారు, ఇది రాయండి అన్నారు. అంటే నేను పెద్దదాన్ని మన సినిమాలో వీణ పాటలు అని పెట్టి రాశాను. అలాగే చందమామ. ఆ తర్వాత దాని కంటిన్యూషన్ అడిగారు, అంటే వెన్నెల పాటలు రాయండి అంటే చందమామ మనసాలు. పూర్వం అయితే తప్పకుండా వెన్నెల పాట ఉండేదండి, ప్రతి సినిమాలో ఉండేది. ప్రతి సినిమాలో హీరోయిన్ అయినా ఉండేది, లేకపోతే హీరో ఒక్కడే ఉండేది, లేకపోతే ఈ హీరోయిన్ ఒక్కరితేనా. చందమామ దగ్గర వెన్నెట్లో కూర్చొని పాట పాడకపోవడం అనేది రేర్, ఎప్పుడు ఉండేది. అది కూడా రాశారు. ఆయనకి మంచి టేస్ట్ ఉండేది. పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారికి, నండు రామ్మోహన్ రావు గారికి, వాళ్ళందరూ ఏంటంటే ఒక లెవెల్లోంచి వచ్చిన వాళ్ళు. అందుకని భార్యాభర్తలు ఇద్దరు సాహిత్యకారులు అయినప్పుడు డామినేషన్ గురించి నేను మాట్లాడట్లేదు. సహజంగా ఎవరు ఎట్లున్నారు, వీళ్ళు బాగా వాళ్ళు బాగా అన్నది కాదు. కానీ మీరు ఇంద్రగణి శ్రీకాంత్ శర్మ గారు, ఆయన అటు పత్రికా ఎడిటర్గా చేశారు, ఇటు ఆకాశవాణిలో కూడా సాహిత్యపరంగా మంచి పదవి నిర్వహించారు. ఈ రెండును సమన్వయం చేయడంలో మీ కృషి చాలా ఉందని పర్సనల్గా ఆయన నాకు చెప్పిన జ్ఞాపకం నా మీతో కూడా పంచుకున్నా. ఎప్పుడు మీ సహకారం చాలా ఎక్కువ ఉంటుందని ఆయన దాన్ని మీరు ఎట్లా ఎక్కువ ఫ్యామిలీ కూడా సార్ వేరే బదిలీల మీద వెళ్ళిపోయినప్పుడు కూడా మీరు పిల్లల్ని దగ్గర పెట్టుకొని చాలా వరకు కుటుంబ బాధ్యతలు మీరు నిర్వహించారు. అటు అత్తింటి వైపు ఇటు పుట్టింటి వైపు చూసుకుంటూనే. అంటే ఆయన అసలు స్వభావ సిద్ధంగానే ఇంట్లో విషయాలు పట్టించుకునే స్వభావం కాదండి. బియ్యం ఉన్నాయా లేదా, పప్పు ఉందా లేదా, ఇంకోటి ఉందా లేదా, ఆ కొట్ల నుంచి ఇది వస్తే బాగుంటుంది, ఇక్కడి నుంచి ఇది తెప్పిద్దాం, ఇలాంటి ధ్యాస అస్సలు లేదు. తనకి మనం చేసి పెడితే తినడం, వెళ్ళిపోవడం, ఎప్పుడూ ఏదో వేరే విషయాల మీదే ఆయన వర్క్ చేస్తూ ఉండేవారు తప్ప ఇంటి విషయాల గురించి పెద్దగా ఇది ఉండేది. జీతమాతం తెచ్చి ఇచ్చేసేవారు, నువ్వే చూసుకో, నాకు తెలియదని. లెక్కలు కూడా ఆయనకి బారావు. ఆ లెక్కలుగా మనం ఏదైనా శుభ్రంగా 100-200 దాచేసుకున్నా అని తెలియదు. కానీ అలా మనం ఎందుకు చేస్తాం అనుకో. అంత అసలు ఈ డబ్బు విషయాలే కదా ఎప్పుడు జీవితాల్లో మధ్య తరగతి వాళ్ళం. అదే అంత స్థాయిలు ఎప్పుడు లేవు. అదే కదా. అందుకంటే చక్కగా ఇల్లు అవి ఇవి కొనడం, అక్కడ చీప్గా ఉంటుంటాయి, ఇక్కడ చీప్గా, అలాంటివి ఏమి తెలియవు ఆయన కదా. ఎంతసేపు సాహిత్యం. ఎట్లా ఉండేది మీ ఇద్దరి మధ్య సాహిత్య వాతావరణం? సార్కి మీకు మధ్య రాసినప్పుడు మీరు వినిపించేవారా, సార్ చెప్పేవారా? నేను తప్పకుండా నేను రాసింది ప్రతిదీ వినిపించేదాన్ని అండి. ఆయన వినిపించడానికి సమయం ఉండేది కదా, తను ఇక్కడిక్కడ చేసేసారు. కానీ సమయం ఉంటే మాత్రం తప్పకుండా ఈ పేపర్లు ఇచ్చేసేవారు, చదివి చెప్పు సాయంత్రం కానీ. అలా ఉండేది. పాటలు కూడా తప్పకుండా, పాట అయితే మరీ తప్పకుండా ఇచ్చేవారు. పాటలు నాకు కూడా సంగీతం అది కొంచెం తెలుసు అని చేసేవారు.
సాహిత్యపరంగా ఎక్కువ స్నేహం ఉండేది మాకు. మామూలు విషయాల్లో చిరాకులు వచ్చినా ఈ సాహిత్యం సంగీతం విషయంలో మాత్రం బాగా. సార్ సినిమా కూడా పాటలు రాస్తారు కదమ్మా. ఈ మీ ఇద్దరి సినిమా పట్ల మీ ఇద్దరు అనురక్తి మీ ఇద్దరు పిల్లలకి వంట పట్టిందా? ఎందుకంటే కిరణ్ కూడా మీ అమ్మాయి కూడా అటు డాక్యుమెంటరీస్ కానీ మనలో అట్లా ఉంది. బాబు అయితే ఇక ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు మంచి డైరెక్టర్ గా నిలదొక్కున్నారు. అవునండి అవునండి. వాడికి చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరికి మంచి ఇంట్రెస్ట్ ఉంది, ముఖ్యంగా లిటరేచర్, సంగీతం, సినిమా. నేను ఎప్పుడూ ఆలోచిస్తే ఉంటాను, సాధారణంగా సినిమా గురించి ఏదైనా వస్తే తల్లిదండ్రులు అనే మొట్టమొదటి మాట నేను విన్నంతలో సినిమాలు పెట్టుకుని టైం వేస్ట్ చేసుకో, చదువుకో అనేదే నేను విన్నా. అవును. కానీ మా ఇంట్లో ఎప్పుడు మే ఇద్దరం తెలుసో తెలియకో అలా ఎప్పుడు అనలేదు. సినిమా వద్దురా, సినిమా గురించి మాట్లాడకు, సినిమా అనకుండా మామూలుగా ఉండేవాళ్ళం. వాళ్ళు సినిమా గురించి చెప్పినా, సినిమా పాటలు పాడినా, లేకపోతే సినిమా కథ గురించి డిస్కస్ చేసినా మామూలుగా మేము నవ్వుతూ మామూలుగా ఉండేవాళ్ళం తప్ప, చాలా మా ఫ్రెండ్స్ వాటిలో సినిమా గోల ఎత్తామంటే కాళ్ళు ఎరగొడతాను, సినిమా గోల అంటే అది అని. అంటే వాళ్ళకి చదువు రాదేమో అని భయం అండి తల్లిదండ్రులకి. పిల్లలు చదువు గిదువు లేకుండా అయిపోతారేమో, మరి ఎందుకు పనికి రాకుండా అయిపోతే ఎట్లాగా. అందుకు ఇవన్నీ అసలు ఆర్ట్ అంటే ఎప్పుడు అంతే. నాటకాల వాడిని పూర్వం ఎలా చూసేవారు, అంతే కదా. ఇంట్లో నాటకాలు వేసి వస్తే వాడికి అన్నం పెట్టడానికి కూడా కష్టం ఉండేది. అట్లా కవిత్వం వాళ్ళకి, కథల వాళ్ళకి కూడా మామూలుగా ఉండే స్టేటస్ని మెట్టు తక్కువే. వీడికి సమాజంలో పై మెట్టు ఉంటుంది కానీ ఇంట్లో మాత్రం లో మెట్టు ఉంటుంది. అవును, అది సహజం. అంటే ఈ ఆర్ట్స్ అన్నీ కూడా పనికిరానివి అని ఒక ఇంప్రెషన్ ఇప్పటికే ఉందంటారా అమ్మా? ఇప్పటికే లేదండి. ఎందుకంటే నాటకాలు అప్పుడు మా పక్కన చాలా పెద్ద నాటకం ఆయన యాక్టర్ ఉండేవారు. అబ్బాయి ఎందుకురా వీడికి పాప మళ్ళీ ఇంట్లో నమ్ముకుంటున్నాడు, ఆ కళ ఏం పెడుతుందిరా, కడుపుకి ఎంత కూడు పెడుతుందా అనేవాళ్ళు చాలా మందిని చూసారు. అవునండి. ఇప్పుడు కొంచెం అలా అనుకోకుండా దాటి కూడా కొంచెం ఇది వచ్చిందండి. ఇప్పుడు కథ రాశాడనుకో, పత్రిక ఉండడం, వేయడం, దానికి ఎవరో నలుగురు మీ అబ్బాయి మంచి కథ రాశాడండి అనడం, లేకపోతే అలాగే రేడియోలో ఏదైనా పాట పాడితే ఆడిషన్ అయితే పాట పాడి మీ అబ్బాయి పాట బాగా పాడాడండి, ఇలాంటివి అప్పుడు అవి ఉండే కాదు. అందరిలో కూర్చుని పాడితే ఎక్స్పోజర్ ఉంది. దానివల్ల ఏంటి ఇప్పుడు తల్లిదండ్రులు కూడా చాలామంది అజ్ఞానంలో కూడా ఏదో వీడు చేస్తున్నాడు, వీడిని అందరూ మెచ్చుకుంటున్నారు, ఏం లేకపోతే ఎందుకు మెచ్చుకుంటారని వాళ్ళు మాట్లాడకుండా ఉండడం కూడా చాలా చోట్ల జరిగింది. ఎందుకంటే కొంతమందిని చూస్తాను, వాళ్ళకి అటు ఇటు ఏమీ ఆర్టిస్టులు ఉండరు, వీడొక్కడే ఎలా వస్తాడో ఆర్టిస్ట్ వస్తాడు. అది ఎప్పుడు క్రియేట్ చేస్తుందా, జీన్స్ బట్టి వస్తుందా, లేకపోతే అది కాలానుగుణంగా క్రియేట్ అవుతాడు, రూపొందించబడతాడా అంటే చెప్పలేమండి. ఏం లేకుండా వస్తారు, బై బర్త్ జీన్స్తోనే వస్తారు. కానీ టైం మాత్రం ఒక ఆకృతిని మాత్రం తయారు చేస్తుంది. అవునవును, తప్పకుండానండి. టైం మాత్రం చాలా వాల్యుబుల్ అండి. వాళ్ళు సాధారణంగా ఈ ఆర్ట్స్ గురించి, కళల గురించి అందరూ భయపడే సమాజంలో 5% అని 10% ఆర్టిస్టులు ఉంటే 90% భయపడే వాళ్ళే ఉంటారు. వద్దురా వీడు నాటకాలు అట్టుకుపోతున్నాడు, అది పట్టుకుపోతున్నాడు, పుస్తకాలు. నాకు ఆఫీస్లో మాట్లాడినప్పుడు కూడా మా వాడికి పుస్తకాలు పిచ్చండి, మా వాడికి కథలు పిచ్చండి, పిచ్చే మా వాడి కవిత్వం పిచ్చండి, ఇలా చెప్పిన వాళ్ళని విన్నాను. కానీ మా వాడు కథలు అంటాడండి, వాడి కథలు ఏదో రాస్తారంటాడు, మరి ఏం రాస్తున్నాడు నాకైతే అన్న వాళ్ళు ఎవ్వరు చాలా తక్కువ. నిజమే అన్నమాట. పిచ్చి అన్నవాడు ఇప్పటికీ వాడికి ఈ పిచ్చి, వాడి నటన పిచ్చి, నాటకాలు పిచ్చి, సినిమా పిచ్చి, ఇదే అంటారు వాళ్ళకు. అది మరి అలాంటి సమాజంలో వీళ్ళు బతకలేరని ఒక నమ్మకం అండి. మీరు చెప్పినట్టు ఇప్పుడు కొంచెం ఎక్స్ప్లోర్ వచ్చింది కాబట్టి ఏదో వాళ్ళు కొన్ని చోట్లైనా రాణిస్తున్నారు, కానీ ఒకప్పుడు ఉండేది కాదు. అవును. అందుకని అప్పటికీ పాప ఎంతంత గొప్ప గొప్ప ఆర్టిస్టులు వచ్చారండి. అందులోంచి పుంజుకుని బయటకు వచ్చి తల్లులు గ్రహిస్తే తండ్రులు గ్రహించక, తండ్రులు కొంచెం వాడేదో చేస్తున్నాడు చేయని అంటే మిగతా వాళ్ళందరూ డిస్కరేజ్ చేసి అలా. అమ్మ ఇప్పుడు సాహిత్యంతో పోల్చుకుంటే మీరు అప్పుడు చదివారు, అంతకుముందు ప్రాచీన పుస్తకాలు చదివారు, శరత్ దగ్గర నుంచి మొదలెట్టారు మీరు.
మీతో పోల్చుకుంటే ఇప్పుడు మన తరంలో రాబోతున్న యంగ్ బ్రిగేడ్లో చదువుతారు కాబట్టి ఇప్పుడు కూడా మీరు పుస్తకాలు ఎలా ఉందమ్మా? ఇది ప్రోగ్రెస్ థాట్ సమాజమైనా లేకపోతే ఇంకా మీరు దిగజారి? ప్రోగ్రెస్ థాట్ ఉంది కానండి, అసలు ఎక్స్ప్రెషన్ లేదండి, రాయగలిగే శక్తి తగ్గిపోయింది. యంగర్ జనరేషన్లో భాషకి సంబంధించినటువంటి పునాదులు లేవు. వాళ్ళు ఇంగ్లీషు చదివేపోయి ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా చదువుకుంటున్నారా అంటే ఇంగ్లీష్లో రాయంటే అది రాయలేరు. మాతృభాష ఎందు విపరీతమైన నెగ్లిజెన్స్ వచ్చేసింది ఒక 30 ఏళ్ళగా. అవును. అందుకని వాడు ఇంగ్లీష్ దాంట్లో వాడు ఇంట్లో అయితే ఇంగ్లీష్లో మాట్లాడతాడు, తెలుగులో మాట్లాడతాడు. మన మన తెలుగు అన్నీ వస్తాయి, తిట్ల దగ్గర నుంచి అన్నీ వస్తాయి. కానీ వాళ్ళు ఈ భాషలో రచన చేయగలగడానికి కావలసినటువంటి అట్మాస్ఫియర్, దానికి బేస్ లేదు. ఆలోచనలు ఇప్పుడు పిల్లలకి మాతృస్వామ్యంలో అంటే మాతృభాషలో విద్యాబోధన చేయకపోవడమే కారణం అండి. అంటే నువ్వు ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలంటే నీకు పరిపూర్ణంగా ఆ భాష తెలియాలి కదా, కొంచెం 100%. అంతేగాని ఇప్పుడు అసలు మదర్ అనే అంటున్నారు, అమ్మ అనేవాళ్ళు చాలా తగ్గిపోయారు. మా మదర్ అండి అని చెప్తారు, మా ఫాదరు మా మదరు. అంటే భాష లేనివాడు తెలియని వాడి దగ్గర చెప్పు, తప్పలేదు. మదర్ అని తెలుగు రానివాడు, కానీ తెలుగు వచ్చినా ఇంట్లో కూడా మరి మావయ్య అంటారు, ఎవరు అందరూ అంకుల్ అనే అంటున్నారు. కరెక్ట్. అది మనకి ఇంగ్లీష్ వచ్చిందా లేదా తెలియదు, పరాయిది అయిపోయింది, పిలుపు పరాయిది అయిపోయింది. అంకులు, ఆంటీ, మమ్మీ, డాడీ, ఇంకే ఇలాగే అనమాట. అన్నయ్యలు వాళ్ళని ఇంకా అన్నయ్యనే అంటున్నాడు, బ్రదర్ అంటలేదు. మా అన్నయ్య మా తమ్ముడు అంటున్నారు, బ్రో అని కొత్తగా పలుకుతున్నారు. ఇప్పుడు మనం మరి ఇప్పుడు కాన్వెంట్ ఎడ్యుకేషన్స్ అవి పురోగమిస్తున్నాం, మన అభివృద్ధిలోకి వస్తున్నామా కాదా అంటే మనం ఖచ్చితంగా చెప్పలేము. అభివృద్ధి అంటే అదే అభివృద్ధి అనుకుంటే ఓకే అదే, కానీ మన కల్చర్ని పూర్తిగా మర్చిపోయి పక్కన తోసేసి దాన్ని మనం అడాప్ట్ చేసుకుంటే ఎంతవరకు చేసుకోగలం? కొంతవరకే చేయగలం, పూర్తిగా మీరు కూడా దాంట్లో మునిగిపోలేరు కదా. అవును. అప్పుడు కష్టం అవుతుంది పిల్లలకి. ఫస్ట్ అండి మీరు ఇంగ్లీష్ చెప్పించండి, జర్మన్ చెప్పించండి, ఉర్దూ చెప్పించండి, ఏ భాష, కానీ మీ భాషను వదలకండి. తెలుగు భాష ఫస్ట్, తెలుగు భాషను వదలకుండా ఎన్ని భాషలు వస్తాయి. అసలు తెలుగు భాష బాగా వస్తుంది, నీ మాతృభాష నీ బాగా వస్తే మిగతా భాషలు వస్తాయి. ఎందుకంటే తెలుగు భాష అంతరించిపోతుంది అంటున్నారు. అంతరించేం పోతుందండి, ఈ భాష చాలా బలమైంది. అది కృష్ణదేవరాయల దగ్గర నుంచి కూడా తెలుగు భాష అంటున్నావు, అంతరించిపోవడం ఉండదు. కానీ దానికి నువ్వు ప్రతిదీ ఇంగ్లీష్లో పెట్టన్నప్పుడు మరి దానికి ప్రాముఖ్యం తగ్గిపోతుంది కదా. అట్లా కాకుండా మనం దాన్ని పోషించి పిల్లలు తెలుగులో మాట్లాడేటట్టు, తెలుగులో రాసేటట్టు, తెలుగులో వాళ్ళ అంటే నీ మాతృభాష నువ్వు తెలుగు కాబట్టి తెలుగులో చెప్తే తెలుగు బాగా వస్తే మిగతా భాషలు వస్తాయండి. అసలు అంటే నీ భాష వస్తాయి, తెలుగు అంటే నా ఉద్దేశం. నీది అంటే ఒక సొంత వ్యక్తిత్వంతో ఉండాలి, నీ ఎక్స్ప్రెషన్ ముందర నీకు తెలుగులోనే వస్తుంది. ఇప్పుడు అమ్మ పాలు అని అడిగినా, అన్నం పెట్టాను నాకు ఆకలేసి ఎత్తుందో అని దొల్లినా వాడు తెలుగులోనే దొల్లాలి. అప్పుడే వాడు ఇంగ్లీష్లో దొల్లగలుగుతాడు, అంతేగాని తెలుగులో బాగా చెప్పారు. అంతేగాని మన భాషలో మనం నువ్వు ఒక దుఃఖాన్ని కానీ ఒక ఆనందాన్ని చెప్పాలి, పంచుకోవాలంటే నీ భాషలో నువ్వు చెప్పగలవు. కానీ ఎరువు తెచ్చుకున్నట్టే ఉంటుంది. అంచేత నువ్వు మాతృభాషకి ఎప్పుడు చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం ఇవ్వాలండి నా ఉద్దేశం. చాలా బాగుంది. దాన్ని నేర్చుకున్న తర్వాత ఇంక ఏ భాష, బోల్డ్ భాషలు ఉన్నాయి ప్రపంచంలో, అన్నీ చెప్పించండి. మాకు అభ్యంతరం లేదు, ఇంకో భాష నేర్చుకోవద్దనేది. ఇండియాలో ఉండే భాషలన్నీ చెప్పించండి. ఇంకా మీకు ఓపిక ఉంటే వేరే ఫారిన్ కంట్రీస్లో ఉండే చెప్పించండి. కానీ మీ బేస్ మాత్రం నీ ఓన్గా నువ్వు మీ అమ్మ భాష నువ్వు మర్చిపోకూడదు. అమ్మ అండమే నువ్వు చెప్పు, మమ్మీ తర్వాత. అమ్మ అండం మనకు హక్కు, అది. దాన్ని వదిలేసుకుని మనం మమ్మీ అని ఇంకోటి అండం అని అంటే పిల్లలకి ఏమవుతుందంటే ఎటు బొగ్గాలో తెలియని ఒక కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అవును. అప్పుడు పిల్లి మొగ్గలేయడం స్టార్ట్ చేస్తాడు, అభద్రత కప్పిపుచ్చుకోవడం కోసం నానా యాగిలు చేస్తాడు. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ కూడా పర్ఫెక్ట్గా మంచిగా మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్లో? నువ్వు 10 వాక్యాలు ఫలానా దాని గురించి, నీ విలేజ్ గురించి 10 వాక్యాలు ఇంగ్లీష్లో చెప్పాలంటే చెప్పగలిగిన వాడు ఉండట్లే. మళ్ళీ ఇంగ్లీష్ కరెక్ట్. అది
అంచేతను మన ఆ ముందర నీకు మాతృభాషని పరిరక్షించుకుని దాంట్లో బాగా కొంచెం బలం పుంజుకుంటే అన్ని భాషలు వస్తాయి నేర్చుకోవాలనుకుంటే. మరి మా వింటున్నా చూస్తున్నా వీళ్ళందరి కోసం ఒక్క పాట ఏమైనా పాడగలుగుతారా? అయిపోయి చాలా నాళ్ళు అయిపోయింది అసలు మీరు పాట అవునండి, ఈ వినక మధ్య కూడా పాటలేదు. ఏం పాడను, ఒక్క ముక్కే పాడతాను, ఒకటే పాడలేను ఎక్కువ. లేదు మీ ఆ రెల్లు పూల పానుపు పైన జల్లు జల్లులుగా ఎవరు చల్లినారమ్మా, వెన్నెల జల్లినారమ్మా. రెల్లు పూల పానుపు పైన జల్లు జల్లులుగా ఎవరు చల్లినారమ్మా, వెన్నెల జల్లినారమ్మా. చాలా బాగుందండి. అయ్యయ్యో. సంగీత సాహిత్య సమలంకృతి అన్నట్టుగా అటు సంగీతం ఇటు సాహిత్యంలో. ఈ వయసు సాహిత్యానికి మనకేం ఇబ్బంది ఉండదు, రాసుకుంటూ ఉండొచ్చు. కానీ గళం మన గళం ఆగదు కానీ గళం కొంత కాలానికి ఆగిపోతుంది, శక్తి తగ్గిపోతుంది. అది సంగతి వేద్దామంటే పడదు. నువ్వు అంటావు కానీ అది రాదే. అమ్మ మీరు ఎంత కృషి చేశారు, దాదాపుగా సాహిత్యంలో మీదంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందగలిగారు. మిమ్మల్ని వరించిన అవార్డుల విషయాన్ని ఒకసారి మనం నాకు తెలిసి తెలుగు విశ్వవిద్యాలయం అయితే 2 సార్లు చాలా అంటే చిన్న చిన్న వాళ్ళు పాపం సంస్థలు రంగాజ్యోతి అని వాళ్ళు తర్వాత వాళ్ళు మళ్ళీ ఇవ్వకపోయినా ఇంకెవరికి నాకు కొందరు ఇచ్చారు. అలా చాలానే వచ్చా 7-8 అవార్డులు వచ్చాయండి. అందులో బెస్ట్ మన ఇది తెలుగు విశ్వవిద్యాలయం ప్రెస్టీజియస్ పెద్దది. వీళ్ళు పాపం అప్పుడు వాళ్ళందరూ చాలా అభిమానంగా నన్ను అభిమానించి ఆవిడ ఇచ్చి తీరాలని అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని ఇచ్చారు. అది గ్రేట్ థింగ్ అండి. ఎందుకంటే ఎప్పుడు ఎవరిని కాంటాక్ట్ చేయడం, నా ఏం చేశారని అలాంటివి ఎప్పుడు మనం ఎరగం, మన ఆ జనరేషన్కి. అలాంటిది వాళ్ళే రికగ్నైజ్ చేసి అప్పుడు అందరు జ్యూరీ కూడా పాపం ఛాయాదేవి గారు ఉన్నారు, అప్పుడు సీతాదేవి గారు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎంతో ఇష్టపడి. అమ్మ అప్పుడు సాహిత్య వాతావరణంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎందుకు లేదు, మీ మధ్య అందరి మధ్య అక్క చెల్లెలు లాంటి బంధం ఉండే. అవునండి, చాలా అఫెక్షన్. స్పర్ధయా వర్ధతే విద్య అన్నట్టుగా ఎవరి రంగంలో వారున్నా, ఎవరి నవలు వచ్చినా, ఎవరికి ప్రైజులు వచ్చినా, ఇంకొకరికి అందరూ హృద్భావ వాతావరణంలో ఉండేది. బాగా ఒకళ్ళనొకళ్ళు అభినందించుకుంటూ బాగుందండి, బాగా రాశారండి అనడం ఇవన్నీ ఉండేవి అప్పుడు. కొంచెం ఏ ఆర్ట్ వల్ల మనం ఓపెన్గా ఉండాలో ఆ ఆర్ట్ అప్పుడు ఉండేది. ఇప్పుడంతా మరి కాంపిటీషన్ అని అనాలో దీన్ని ఏమిటి అనాలో కానీ ఇప్పుడు ఎక్కువ ఎదటి వాళ్ళకి ఏదైనా వచ్చిందంటే బాధపడడం అనే తత్వం పెరిగిపోయింది. అవును, బుర్ద చల్లటం ఎక్కువ అవుతుంది. అది మనం దాన్ని ఎలా కట్టేలు చేయగలం, ఇప్పుడు చేయలేదు. ఏమనంటే మీరు ముసలి వాళ్ళు అయిపోయారండి, మీకు అన్నీ అలా అనిపిస్తున్నాయి అంటారు కుర్రవాళ్ళు. ఇంకా మనం దానికి ఇప్పుడు నేను ముసలి అవ్వలేదని వాదించలేదు, కానీ భావాలేం ముసలి అవ్వలేదు, వాళ్ళకి తెలియట్లేదు. అది కరెక్ట్ చెప్పారు, భావాలు ఎప్పుడు ముసలవు అవ్వలేదు. ఎంతో ఇప్పుడు ఈరోజు వస్తున్న సమాజంలో వచ్చే మార్పులు కూడా ఎంతో ప్రోగ్రెసివ్గానే రిసీవ్ చేసుకుంటున్నాం, ఎంతో ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తున్నాం. ఎవరికైనా చెప్పినా కూడా అలాగే చెప్తున్నాం. ఇప్పుడు ముసలి వాళ్ళం అయినంత మాత్రాన ఏదైనా ఎవరైనా కులాంతర వివాహం చేసుకుంటే నెత్తిమే పెట్టుకుని వాళ్ళు ఎంతో అభినందిస్తున్నాం. అంతేగాని అలా చేయకమ్మా మన వాళ్ళు వీళ్ళు అని అంటలేదు. అంతకంటే ఇంకేం దీనికి మనకి అదే కదండి మనకు కావాల్సింది సాధిక. ఫెమినిజం దాంట్లో కూడా మీరు కొద్దిగా యాక్టివ్ రోల్ పోషించినట్టున్నారు. దాంట్లో కొన్ని కుటుంబాల్లో కొద్దిగా విచ్ఛిన్నమైన వాళ్ళకైనా మహిళల దీంట్లో సామాజిక అంటే నేను అస్మితాలో పనిచేశానండి కొన్నాళ్ళు, ఓల్గా గారు వాళ్ళతో. కానీ ఏం జరిగిందంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాడు ఒక సామరస్య ధోరణితో ఇప్పుడు ఫెమినిజం అనేది ఆడవాళ్ళే అర్థం చేసుకోవడం కాదు, మగవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, ఎక్కువ వాళ్ళే చేసుకోవాలి. నీ స్వతంత్ర భావాన్ని నువ్వు చెప్పంగానే నీ మీద శత్రుత్వం వహిస్తే ఎలా?
ఆవిడ ఎందుకు చెప్పింది, ఆమెకి ఏ లోటైంది, ఏ విధంగా మనసు కష్టపడుతుందని మగాడు కూడా ఆలోచించాలి. అలాంటి ఆలోచింపజేసే కృషి జరగాలి. ఇంకా అది జరగట్లేదండి. ఒక టైంలో ఫెమినిజం అనేది వచ్చింది, దాన్ని మగవాళ్ళు కూడా బాగా తిట్టారు. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది అని హక్కులు అడుగుతున్నారు కదా ఇక్కడ, హక్కులు అడుగుతున్నారు. ఇల్లు అంటే నువ్వు ఒక్కడవే కాదు, నేను మనిషినే కదా, నాకు ఉండాలి అని అనడంతో వాళ్ళకి అది భరించలేడండి మగవాడు. ఇప్పుడు ఆడవాళ్ళ మన స్త్రీల గురించి ఏది చదవండి, సేవాధర్మం, ఇల్లు నీకు అన్నిటికంటే పరభావతి సంసారం, భర్త దైవం, ఇంకా క్వశ్చన్ లేదు. పిల్లలందరినీ జాగ్రత్త, నువ్వు బాగా చేయకపోతే పిల్లలు చెడిపోతే నీదే బాధ్యత. అంతే. పిల్లాడు చదువు రాకపోతే నీదే, పిల్లకి సరైన నువ్వే పిల్లకి సరైన పైగా పిల్ల అత్తారింటికి వెళ్ళాక వాళ్ళు పెట్టే ఆరేళ్ళన్నీ భరిస్తూ సరిగ్గా చదువుకోకపోతే తల్లి ఇలా పెంచిందంట. ఇలాంటివన్నీ పోవాలండి. ఇవి పోవాలంటే చాలా ఇంకా కృషి జరగాలి. ఆడపిల్లలు కూడా ఇంకా చాలా వాళ్ళలో ఎంతో విజ్ఞానం కలిగే విధంగా వాళ్ళకి ఎడ్యుకేషన్లో కానీ, ఇళ్లల్లో కానీ, సామాజికంగా వర్క్ చేసేవాళ్ళు కానీ వాళ్ళందరూ చెప్పాలి. రైటర్స్ కూడా బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఆడపిల్ల అనగానే నేను ఇలా ఉంటానని ఇప్పుడు ఏడు ప్యాంట్ షర్ట్ వేసుకుని మోడర్న్గా ఉన్నాను అనుకుంటే కుదరదు. లోపల భావాలు మోడర్న్గా ఉండాలి, అది ఉండాలి. అంతేగాని ఇప్పుడు ఏమంటున్నారు, బాబు చేయించుకుని ఇది వేసేసుకుని నేను ఐఎమ్ సో మోడర్న్ అని మళ్ళీ పెళ్లి దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారు. పెళ్ళిళ్ళు నీ భాగస్వామిని నువ్వు ఎంపిక చేసుకోవడంలో నువ్వు నిర్ణయం చేసుకోలేనప్పుడు నీకేం స్వాతంత్రం ఉన్నట్టు? కరెక్ట్. అది మౌలికమైన ప్రశ్న ఇది. నువ్వు నీ భాగస్వామి కరెక్ట్ అయిన అతనైనా ఇతను నాతో జీవితాంతం నా అభిప్రాయం, నా భావాల్ని గౌరవిస్తూ, అతని భావాల్ని గౌరవిస్తూ మీ ఇద్దరు బతకగలమా లేదా అని నువ్వు నిర్ణయించుకోవడం, పెళ్ళి అవ్వడానికి ముందర నిర్ణయించుకోవాలి కదా. అది నిర్ణయించుకోలేకపోతే ఫిక్స్డ్ మ్యారేజ్ అయినా ఒకటే, లవ్ మ్యారేజ్ అంటే. ఆడపిల్లలు ఇంకా బాగా మారాలండి. డ్రెస్సు, ఎడ్యుకేషను అట్లా కాదు, బాగా భావపరంగా, ఆలోచనల పరంగా, ఆదర్శాల పరంగా చాలా మారాలి. అంటే వాటినంతా వాళ్ళు మనసులో బాగా మననం చేసుకుని మనం ఇలా ఉండాలి అంటే. అలానే అన్నీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవాలని కాదు, అసలు భర్తని గౌరవించొద్దని కాదు, అలాని గౌరవం నెత్తిమి పెట్టుకోమని కాదు. ఇప్పుడు చూడండి మళ్ళీ ఎంత టర్న్ ఎలా కొడుతుంది. ఇప్పుడు అందరు నోములు, వ్రతాలు ఇవన్నీ ఎక్కువైపోయాయి, పూజలు పునస్కారాలు ఒక విధంగా ఎక్కువైపోయాయంటే దానివల్ల వాళ్ళు ఒక సోలేస్, ఒక రక్షణ ఫీల్ అవుతుంది. ఇది చేస్తే మనకి ఇది వస్తుంది, ఈ కష్టం ఉండదు, కాబట్టి ఇది చేద్దాం. బ్యూటీ, భక్తి రెండు పెద్ద ఉద్యమంగా వచ్చాయమ్మా. అది కొద్దిగా. సో అమ్మ, మీరు ఇప్పటి వరకు దాదాపుగా 50 సంవత్సరాలుగా ఇదే ఫీల్డ్లో ఉన్నారు, సాహిత్య సృజన చేస్తూ ఉన్నారు. ఇప్పటికి వస్తున్న జనరేషన్, యంగ్ జనరేషన్కి మీరు ఇస్తున్న సందేశం ఏంటి? అసలు సందేశం అన్నంత మాట అనొచ్చు అనకూడదు, కానీ నిజంగా సందేశం ఇవ్వాల్సిన పరిస్థితిలోనే ఇప్పుడు ఉన్నారండి పిల్లలు. నేను అనేది ఏంటంటే బాగా చదవండి, ఫస్ట్ పుస్తకాలు చదవండి. పుస్తకం చదివితేనే మీ విజ్ఞానం వస్తుంది. సినిమా చూస్తే విజ్ఞానం రాదు. పుస్తకాన్ని చదవడంలో ఏ భాష అయినా పర్వాలేదు, మీరు ఇంగ్లీష్లో చదివినా ఏం పర్వాలేదు, తెలుగు భాష చదివినా పర్వాలేదు, ఏదైనా కానీ ఒక రచయిత రాసిన పుస్తకం మీరు స్థిమితంగా కూర్చుని చదివితే కనుక దాంట్లోంచి మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. మీకు ఫస్ట్ పైకి పెడుతున్న కొద్దీ జీవితం అర్థం అవ్వాలి, సమాజం అర్థం అవ్వాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్ట సుఖాలు ఏమిటో తెలియాలి, తల్లిదండ్రుల గురించి బాధ్యతలు తెలియాలి, సమాజం గురించి బాధ్యత తెలియాలి. ఇవన్నీ తెలియాలంటే మీకు పుస్తకాలే ఉండాలి, చదవాలి తప్ప మీరు ఊరికే ఏదో రోజులు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ విధమైనటువంటి చదువు అది తగ్గిపోయి ఈ ప్రవచనాల వైపు వెళ్ళిపోతున్నారు. దేవుడు అది ఇది మంచితనం, ఇప్పుడు అవి చెప్తుంటే వినడానికి బాగానే ఉంటాయి, మనం అనుసరించడం కష్టం. కాబట్టి పుస్తక పఠనం అనేది ఎప్పుడు చిన్నప్పటి నుంచి పిల్లలకి, పెద్దవాళ్ళకి, తల్లిదండ్రులు కూడా చెప్తాం, చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అలవాటు చేయండి. ఏ పుస్తకం చదివినా టీవీ మీద కూర్చోబెట్టి మీ స్వార్థం కోసం వాళ్ళని ఆ టీవీ చూస్తుంటే మీ పనులు మీరు చేసుకోవడం కాకుండా కూర్చుని పుస్తకం అనేది
చందమామ అలాంటి పుస్తకమైనా ఏం పర్వాలేదు, బాలమిత్రులు లాంటి చిన్న పిల్లలు లిటరేచర్ తీసుకొచ్చి వాళ్ళకి చదివించి అందులో విషయం వాళ్ళకి ఏమైనా అర్థం కాకపోతే మీరు చెప్పేటట్టుగా పుస్తక పఠనం వల్లే బుద్ధి వికసిస్తుంది. కాబట్టి దాన్ని తల్లిదండ్రులందరూ కూడా పుస్తకాలు పిల్లలు చదివే వైపుగా మనం మళ్ళించాలి అని నేను అనుకుంటున్నాను. ప్రపంచాన్ని చూడగలిగిన మనిషి ఏదైనా సాధిస్తాడు. ప్రపంచాన్ని మన చేతుల్లో చూపించేదే పుస్తకం. ప్రపంచ జ్ఞానం మొత్తం పుస్తకంలో పుస్తకంలో ఉంటుంది. రకరకాల విషయాలు వస్తాయి కదా, సైన్స్ వస్తుంది, సమాజం వస్తుంది, అన్నిట్లో వస్తుంది, అన్నీ వస్తున్నాయి. అవన్నీ మీరు అర్థం చేసుకుని పిల్లలకి కనుక కొంచెం వాళ్ళకి ఆ దారి చూపిస్తే వాళ్ళు మంచి పౌరులుగా న్యాయబద్ధంగా బతకడం, లేకపోతే ఎవరికైనా సహాయం చేయడం, అసలు ఈ సమాజం అంటే ఏమిటి, మనం ఎక్కడున్నాం అనేది ఆలోచించుకోవడానికి పుస్తకం చాలా సహాయం చేస్తుంది, మార్గదర్శకత్వం అంటారు. అంచేత పుస్తక పఠనం అనేది పిల్లలందరూ చదవండి, తల్లిదండ్రులు పిల్లల చేత చదివించండి. ఏ కొత్త పుస్తకం వచ్చినా చదివితే దాంట్లోంచి మీకు ఎంతో కొంత విజ్ఞానం వస్తుంది. జ్ఞానం అది నేను అనుకుంటున్నాను. బాగుంది. మనం నిజంగా అందరం కూడా పుస్తకం చెక్కిన శిల్పాలమే. అవునండి. అలా కాబట్టి 4 పుస్తకాలు చదివితే 4 మాటలు రాయగలుగుతున్నాం. అవునండి. కాబట్టి ఆ భావ వినిమయ శక్తి కూడా పుస్తక పఠనం వల్లే వస్తుంది. ఇంతమంది మనకి మార్గనిర్దేశనం చేస్తూ వస్తున్నారు. వాళ్ళ అనుభవాలన్నీ పుస్తకాల్లో గుద్దిగుచ్చి రాసి ఒక అక్షర యాత్ర చేశారు. అనుభూతులన్నీ మనకు పంచుతూ ఉన్నారు. ఈ వయసులో కూడా సమాజానికి ఇంకా మేము అందించాల్సిన అనుభవాలు చాలా ఉన్నాయంటున్నారు. మీరు కూడా పుస్తక పఠనాన్ని తీసుకోవాలని, బుక్ కల్చర్ని పెంచి లుక్ కల్చర్ని తగ్గించాలని ఆశిస్తున్నారు ఇంద్రగంటి జానకిబాల గారు. మరి మీరు ఇంతసేపు మాతో ఉండి మీ అనుభూతులు అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అమ్మా. నమస్కారం. నమస్కారం.